రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు నేను అలక్టో సిస్మెంట్ అనే ఈ 2 మందులను స్ప్రే చేసుకున్న ఈ 2 మందుల గురించి మీకైతే వివరించడం జరుగుతుంది. ఈ అలక్టో సిస్మెంట్ జోడి అనేది మనకు ముఖ్యంగా మిర్చిలో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఈ మందులు మనకు నల్ల తామర పురుగు మరియు తామర పురుగు మరియు నల్లి మీద ఈ మందులు అనేటి 2 ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఈ 2 మందులను స్ప్రే చేసుకున్నట్లయితే మనకు తోటలో ఉన్నటువంటి ఎటువంటి నల్లి అయినా కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. ఈ నల్ల తామర మీద కూడా ఈ మందులు చాలా ప్రభావవంతంగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ అలక్టో సిస్మెంట్ అనే మందులు, ఈ మందులను మనం స్ప్రే చేసుకున్నట్లయితే వీటిని ఈ వరి కోతలు అయిన తర్వాత ఈ నల్ల తామర పురుగు అనేది మిర్చిలో చాలా ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు దీనిని మనం మందులు స్ప్రే చేసుకున్నట్లయితే, ఇప్పుడు 1-2 సార్లు మందులు స్ప్రే చేసుకున్నట్లయితే దీని ఎక్కువ ప్రభావం అనేది తోటలో ఎక్కువ అవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అందుకనే ఈ 2 మందులను అలక్టో మరియు సిస్మెంట్ అనే మందులను స్ప్రే చేసుకోవడం జరిగింది. ఈ 2 మందులు అయితే చాలా మంచిగా మా తోటలో పనిచేయడం అనేది జరిగింది. ఈ అలక్టో మరియు సిస్మెంటు వీటిని వచ్చేసి మనం 150 లీటర్ల నీటిలో 50 ml గల అలక్టోను మరియు ఈ 250 ml గల సిస్మెంట్ని 150 లీటర్ల వరకు నీటిలో మన స్ప్రేయర్ని బట్టి 150 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ 2 మందులు జోడీ అయితే మంచి ఎఫెక్టివ్గా మా తోటలో పనిచేయడం జరిగింది. ఈ అలక్టో మరియు సిస్మెంట్ అనే మందు ఇవి మనకు వచ్చేసి తోటలో ఎక్కువగా ఈ నల్లి మీద వీటి ప్రభావం అనేది ఉంటుంది. ఈ అలక్టోలో ఉన్న బ్రోఫ్లానాడిన్ అనే మందు వచ్చేసి మనకు నల్ల తామర పురుగు మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ 2 జోడీలని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఒకేసారి పురుగు, నల్ల తామర పురుగుని మనం ఈ మిర్చి తోటలలో నివారించుకోవచ్చు. ఈ విధంగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ అలక్టో సిస్మెంట్ అనే మందు. ఇప్పుడు మనకు తోటలలో చాలా ఎక్కువగా ఈ నల్ల తామర పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉన్నది. కాబట్టి మనం 1-2 సార్ల మార్చి ఈ నల్ల తామర పురుగుకు సంబంధించిన మందులను స్ప్రే చేసుకున్నట్లయితే ఈ నల్లిని మనం తోటలో నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఈ నల్ల తామర నివారణకు పూర్తి నివారణకు ఇప్పటివరకు మనకు ఎటువంటి మందులైతే లేవు. కొంతవరకు దాని ప్రభావాన్ని తగ్గించడానికి మాత్రమే ఈ మందులను 1-2 సార్లు స్ప్రే చేసుకోవాలి మార్చి. దానితో పాటుగా మనం ఈ నీలిరంగు, పసుపు రంగు గల జిగురు రంగు అట్టాలని తోటలో సామూహికంగా వీటిని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ తల్లి అనేది వాటి మీద అతుక్కోవడం ద్వారా దీని ప్రభావాన్ని మనం తోటలలో కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.